వాగీశాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా సుస్తన్నమామి గజాననం. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం కుండీం చడమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపథావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాత్తస్సుకమండలు కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురుః. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టెంబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనశంభుర్భగవాన్ బాదరాయణః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర అజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః సర్వభూతహృదయం మునిమానతోస్మి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. వివేకినం మహాప్రజ్ఞం ధైర్య ఔదార్యక్షమానిధిం సదాభినవపూర్వంతం విద్యాతీర్థగురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్త్వజ్ఞం విధుశేఖరభారతీ. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సభాయే నమః. శృంగేరి జగద్గురువుల యొక్క తురీయాశ్రమ స్వర్ణోత్సవ సందర్భంగా మరియు మా తండ్రి గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శతజయంతి ఉత్సవ సందర్భంగా అనంతపురం పట్టణంలో జగద్గురువుల చేత స్థాపించబడినటువంటి శృంగేరి శారదా పరమేశ్వరి శంకరమఠంలో గురు కటాక్షంతో గురు అనుగ్రహంతో గత 7 రోజులుగా శ్రీమద్భాగవత ప్రవచనం జరుగుతోంది. ఉదయము నయనానందకరంగా ముగ్ధ మనోహరంగా భక్తి శ్రద్ధలతో రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణోత్సవం శాంతి కళ్యాణం కూడా జరిగింది. ఈ 7 రోజుల కార్యక్రమంలో చివరి అంకంలోకి వచ్చాం. కృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి లీలలు తెలుసుకున్నాం. ఉదయం ప్రసక్తిగా రుక్మిణీ కళ్యాణాన్ని కూడా చెప్పుకున్నాం కనుక మిగతా కథాభాగాల్లోకి వెళదాం. కృష్ణ పరమాత్మ బృందావనానికి ఎప్పుడైతే మారారో ఆ బృందావనంలో మారినప్పటి నుంచి అనేకమైనటువంటి లీలలు వేగంగా చేస్తున్నారు. ఎందుకంటే తాను ధర్మ సంస్థాపన కోసం అవతరించారు కనుక అనేక లీలలు చేస్తున్నారు. నిన్నటి రోజున మనం చివరిగా అనుకున్నది బ్రహ్మగారు చేసినటువంటి ఆ వత్సాపహరణం, గోవత్సాల్ని గోపబాలుర్ని ఆ రకంగా అపహరించడం, పరమాత్మ మాయలో తాను లీనమైపోవడం అనేటువంటి విషయాన్ని నిన్న తెలుసుకున్నాం.
ఆ తర్వాత ప్రలంబాసురుని కూడా సంహరించారు. కాళీయమర్దనం కూడా అయింది. ఆ తర్వాత భాండీరము అనేటువంటి భాండీర వృక్షాలు ఎక్కడైతే తాళ వనముందో ఆ తాళవనంలో బలరాముడి చేత అక్కడ ఉండేటువంటి ధేనుకాసురుడు అనేటువంటి గార్ధవం కూడా మరణించింది. ఇక పరమాత్మ విషయంలో గోపికలకి సంబంధించినటువంటి 2-3 అంశాలు చెప్పి ఈరోజు భాగవత సమాప్తికి ప్రయత్నం చేస్తా. సుఖయోగందుల వారు పరీక్షిత్ మహారాజుతో వివరిస్తున్నారు. నాయన, బృందావనంలో సరస్సు చాలా నిర్మలంగా ఉంటుంది. యమునా నది, ఆ యమునా నది దగ్గర అనేకమైనటువంటి నిర్మలమైనటువంటి జల ప్రదేశాలు ఉన్నాయి. పరమాత్మని సేవించాలని సమస్తమైనటువంటి బృందావనం కూడా అహరహము ప్రయత్నం చేస్తూ ఉంటాయి. రాత్రింబగళ్ళు కృష్ణ పరమాత్మ కోసమే అక్కడ ఉండే చెట్టు కానీ పుట్ట కానీ పక్షి కానీ అన్నీ కూడా పరమాత్మని అనుకరిస్తూ పరమాత్మలో తన్మయత్వాన్ని పొందుతున్నాయి. శరణాగతి అనేది పూర్తిగా బృందావనంలో గమనించదగింది నాయన. బృందావనంలో గోవులతో గోపికలతో గోపబాలులతో పరమాత్మ ఎప్పుడూ కూడా మనోహరంగా తిరుగుతూ ఉన్నారట. ఒకానొక సందర్భంలో గోపబాలులతో పశువులతో పరమాత్మ ఆ బృందావన వనప్రదేశాల్లో ప్రవేశించారు. అదే సమయంలో గోపాలులందరూ కూడా బలరాముడితో సహా కృష్ణ పరమాత్మని అనుసరిస్తున్నారు. ఆ సమయంలో కృష్ణ పరమాత్మ ఒక పొన్న చెట్టు కొమ్మ ఎక్కి కూర్చొని ఒక కాలు కొమ్మ మీద ఆనించి పెట్టి వేణుగానం చేస్తున్నారు. ముగ్ధ మనోహరమైనటువంటి వేణుగానం చేస్తున్నారు. ఆ వేణుగానం ఎట్లా ఉందంటే సమస్తమైనటువంటి జగాన్ని కూడా సమస్తమైన విశ్వాన్ని కూడా తన వైపు ఆకర్షించుకుంటున్నట్టుగా ఉంది. అంటే రమ్మని పిలుస్తున్నట్టుగా ఉంది, పిలుపులాగా ఉంది. శ్రవణోదంచిత కర్ణికారముతో స్వర్ణాభ చేలంబుతో అని అక్కడ పరమాత్మ వేణుగానం చేస్తుంటే బృందావనంలో ఉండే గోపికలకి అది వాయువు ద్వారా మెల్లిగా వాయుతరంగాల ద్వారా వేణునాదం వెళ్ళిందిట. వారి ఇళ్లల్లో పని చేసుకుంటున్నప్పటికి కూడా వాళ్ళ చెవులకి ఆ పరమాత్మ యొక్క వేణుగానము అంటే జీవులందరినీ కూడా పరమాత్మ ఎట్లా అయితే ఉత్తేజపరుస్తారో, జీవుల్ని ఉద్ధరించడానికి పరమాత్మ ఎట్లా ప్రయత్నం చేస్తారో ఆ రకంగా పరమాత్మ మొట్టమొదట ఈ వేణుగానము అనేటువంటి ఘట్టాల్లో ఎట్లా చెప్పారంటే పరమాత్మ చక్కగా అలంకరించుకున్నారట. తల్లి రోజు పొద్దున్నే తలంటి పోసి చక్కగా తయారు చేసి తల దువ్వి జడవేసి ఆ పూలు కూడా పెట్టి నెమలిపించం పైన పెట్టి పగడాలు మువ్వలు అవి అన్నీ కూడా తయారు చేసి భుజకీర్తులు కాళ్ళకి అందెలు అన్నీ చేసేదిట. ఈయన సగం అడవిలోకి వెళ్ళేటప్పటికీ అవన్నీ విసర్జించేసి అక్కడ ఉండే కొండగోగు పువ్వు పగడ పువ్వు ఆ పువ్వు ఈ పువ్వు తీసుకొని అన్నీ తయారు చేసుకొని పగడ పువ్వులను చెట్లకి కర్ణికారంలాగా పెట్టుకొని అంటే వన్యవేషంలో ఉండేవాట. అంటే ప్రకృతిలో తన్మయత్వం పొందడం అనేది ఆ రకంగా పరమాత్మకి ఇష్టంట. ఇట్లా పరమాత్మ పువ్వులతో కిరీటం ఏర్పాటు చేసుకొని నెమలిపించాన్ని పైన పెట్టుకొని బంగారు అంచు కలిగినటువంటి వస్త్రాన్ని ధరించి వైజయంతిమాల ధరించినట్టుగా పుష్పాలతో ధరించి పిల్లన గ్రోవు ఊదుతూ ఉంటే పరమాత్మ పెదవుల మీద ఉండేటువంటి పిల్లన గ్రోవును చూసి ఆ ప్రకృతి అంతా కూడా అసూయపడిందిట. మనం పరమాత్మ గురించి ఇంత ఆరాధన చేస్తుంటే ఆ వెదురు మొద్దు దానికి ఎంత అదృష్టం పట్టింది, పరమాత్మ యొక్క అధరామృతాన్ని సేవిస్తోందని అసూయపడుతున్నాయట. అట్లా ఉన్న సందర్భంలో పరమాత్మ మధురంగా వేణుగానం చేస్తున్నారు. పరమాత్మని ఆ వేణుగానం వింటుంటే పరమాత్మ ప్రత్యక్షంగా కనపడకపోయినా పరమాత్మ తన సమీపంలో ఉన్నట్టు తనని ఆలింగనం చేసుకుంటున్నట్టు తనని ప్రేమతో చూస్తున్నట్టుగా గోముగా చూస్తున్నట్టుగా భావన చేశారట బృందావనంలో ఆ పల్లెలో ఉండేటువంటి గోపికలు. పశువులు పరమాత్మ ఎప్పుడైతే వేణుగానాన్ని ప్రారంభించినాయో ఆ గడ్డిని కొరికి సగం నోట్లో పెట్టుకున్నాయట. అన్నీ పోగులుగా అట్లాగే ఉన్నాయి. పరమాత్మ వేణుగానం చేసేటప్పటికీ గంగడోలు ఎత్తి పరమాత్మ ఎక్కడున్నారో దూరంగా ఉన్నారు పరమాత్మ. ఆ పరమాత్మ వైపే చూస్తూ ఆ గంగడోలు అట్లాగే ఎత్తి మూపురం పైకి పెట్టుకొని కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుస్తూ చెవులు నిక్కబొడుచుకుంటూ మేతని కూడా ఆపేసి తదేకంగా పరమాత్మ యొక్క గానామృతం ద్వారా పరమాత్మ యొక్క అనుభూతిని పొందుతున్నాయట. అంటే పరమాత్మ స్వయంగా ఉండి తమది ఎదురుగా కూర్చొని వేణుగానం చేస్తున్నంత మధురమైనటువంటి పరిస్థితి వచ్చిందిట. ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయట. ఎగురుతూ ఈ వేణుగానం చెవిన పడిందిట. అంటే చెట్ల ప్రాంతంలో పైన ఉపరితలంలో పక్షులు ఉన్నాయి. అవి ఆకాశంలో అట్లాగే రెక్కలు చాచుకొని అట్లాగే ఉండిపోయినాయట. వేణుగానం విని ముగ్ధంగా తయారైనాయట. ఇక నెమళ్ళు పరమాత్మ చేస్తున్నటువంటి వేణుగానాన్ని
ఊహ చేసుకొని తమ ఎదురుగానే పరమాత్మ వేణుగానం చేస్తున్నారని అనుకున్నట్లుగా సాధారణంగా మగ నెమలి మాత్రమే నాట్యం చేస్తుంది, ఆడనెమలి దర్శిస్తుంది. ఇక్కడ ఆడనెమలి ఎదురుగా లేకపోయినప్పటికీ కూడా వేణుగానానికి ముగ్ధుడైనటువంటి ఆ కేకిసము ఆ నెమలి ఆనంద పారవస్యంతో నాట్యం చేస్తోందట. సహజంగా ఆకాశంలో మేఘం మబ్బులన్నా ఉండాలి, కారు మబ్బులైనా ఉండాలి, ఎదురుగా ఆడనెమలైనా ఉండాలి. ఈ రెండు సందర్భాల్లోనే మగనెమలి నాట్యం చేస్తుంది. కానీ సర్వాకర్షక పరబ్రహ్మ వేణుగానం చేస్తుంటే తన్మయత్వంతో ఆ పక్షులన్నీ నెమళ్ళు నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఇక లేళ్ళు కూడా ఆ పెద్ద కళ్ళు చేసుకొని నల్లటి పెద్దగా ఉండేటువంటి కళ్ళని విప్పారి చూసి పరమాత్మని తదేకంగా భావన చేస్తూ ఆ చెట్ల ఆకుల మధ్యలోంచి పరమాత్మని చూస్తూ ఆనంద బాష్పాల్ని రాజుస్తున్నాయట. ప్రకృతి అంతా కూడా ఆగిపోయినట్టుగా ఉంది. ఆకాశంలో మేఘం కూడా కదలకుండా అట్లాగే ఉండిపోయిందిట. ఎందుకంటే వేణుగానం మిస్ అవుతామని చెప్పి ఆకాశంలో పరమాత్మ ఎక్కడైతే వేణుగానం చేస్తున్నారో ఆ బృందావన పరిసరం దాటి నేను వెళ్ళకూడదు అనుకుందట మేఘం. అట్లా తన్మయత్వంలో ఉన్నాయి. పరమాత్మ యొక్క అధరామృతం గురించి అందరూ కూడా తపిస్తున్నారు. వృక్షజాతులన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలకు ఉండేటువంటి పుష్పాలు, ఆ పుష్పాలలో ఉండే మకరందం అంతా కూడా ఇట్లా ఉండే పుష్పం కూడా చెట్లు ఇట్లా వంగుతున్నాయట. అంటే పరమాత్మ వేణుగానానికి మాధుర్యమైనటువంటి ఆ తేనెలన్నీ కూడా కురిపిస్తున్నాయట పరమాత్మ ముందు. ఎందుకంటే ఈ తన్మయత్వంలో ఈ నాలో ఉండే ఈ మాధుర్యం వ్యర్థము. పరమాత్మ యొక్క వేణుగానం ముందు నా పుష్పంలో ఉండే ఈ మధురం ఏదైతే తేనె ఉందో ఆ మకరందానికి పెద్ద ప్రయోజనం లేదు. పరమాత్మ యొక్క వేణుగానం చాలా గొప్పది అనుకొని. ఇక కొన్ని జంతువులు ఉన్నాయట, పరమాత్మ కనపడకపోతే అక్కడ పెద్ద పెద్ద గుట్టలుంటే ఆ గుట్టలెక్కి మెడ ఎత్తి చూస్తున్నాయట పరమాత్మ ఎక్కడున్నాడా అని. ఎందుకంటే వాటికి పరమాత్మ కనబట్టల్లా వేణుగానం మాత్రమే కనబడుతుంది, గుట్టలెక్కి చూస్తున్నాయట. ఈ రకంగా తపస్సు చేస్తూ ఏ పరబ్రహ్మ కోసమైతే నిమీలిత నేత్రంతో ఒంటికాల మీద తపస్సు చేసే యోగులు ఎట్లా ఉన్నారో ఆ బృందావన పరిసరాల్లో ఆ పశుపక్ష్యాదులన్నీ కూడా పరమాత్మ యొక్క భువనైక సుందరుడైనటువంటి పరమాత్మ యొక్క వేణుగానానికి ముగ్ధులైపోతున్నాయి. ప్రతి జంతువు కూడా, పక్షి కానీ జంతువు కానీ అన్నీ కూడా మెడ రిక్కబరుచుకొని తదేకంగా ఉండిపోతున్నాయి. చెవులున్నటువంటి జీవులకేమో చెవులు ఎగిరి నిలబడి ఉంటున్నాయట, నిక్కబరుచుకుంటున్నాయి ఆనంద పారవస్యంతో. ఇక ధేనువులు పరిస్థితి, ఆవులు దూరంగా ఉంటున్నాయట, మేస్తున్నాయి. ఆ ధేనువుల పరిస్థితి ఎట్లా ఉందంటే పరమాత్మ వేణుగానం చేస్తుంటే మెడ ఎత్తి చూస్తూ ఆనందాన్ని స్రవిస్తూ పొదుగుల నుంచి క్షీరము ధారలుగా స్రవిస్తున్నాయట. అది సమయం కాకపోయినా కూడా, అడవిలో మేత మేసే సమయమైనా కూడా ఆ వేణుగాన మాధుర్యానికి పాలు స్రవింపజేస్తున్నాయట ధేనువులు. ఇక అక్కడ ఉండేటువంటి యమునా నది యొక్క ఆనంద పారవస్యం చెప్పడానికి వీల్లేదుట. ఎక్కడో ఆ యమునా నది మధ్యలో ఉండేటువంటి కమలాలను ఒడ్డుకు తీసుకొచ్చి ఒడ్డు మీద కుప్పలు కమలాలని తోసేస్తున్నదట యమునా నది. అంటే పరమాత్మకి పూజ చేయడానికి ఆ పూలన్నీ కూడా ఒకవైపు వేసేస్తున్నాయట. ఈ విధంగా మేఘము కూడా ప్రతిఫలిస్తోంది. ఇక మేఘం చేస్తున్న ఒక విన్యాసం చెప్తున్నాడు వ్యాస భగవానుడు. పొన్న చెట్టు మీద కూర్చొని కన్నయ్య వేణుగానం చేస్తున్నాడు. అక్కడ ఎండ తగులుతోంది. మేఘం పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి ఎక్కడ ఉన్నారో ఆ చెట్టు ఉపరితలంలో దట్టంగా మేఘం వచ్చేసిందిట. సూర్యకాంతి పడి పరమాత్మకి ఎక్కడ తాపం కలుగుతుందో అని గొడుగు పట్టినట్టుగా మేఘాలన్నీ కూడా ఉన్నాయట. ఇక పులింద స్త్రీలు ఉన్నారు, ఆటవిక స్త్రీలు. వాళ్ళందరూ కూడా పరమాత్మ అంతకుముందు నడిచి వెళ్ళినటువంటి ఆ ప్రదేశంలో ఆ పరమాత్మ యొక్క పాదముద్రల్ని తీసుకొని హృదయాలకి రాసుకుంటున్నారట, అంగరాగాలుగా రాసుకుంటున్నారట. ఇది వాళ్ళ జన్మ ధన్యం. ఇదంతా కూడా బృందావనంలో ఉండేటువంటి, నగరంలో ఉండేటువంటి, అంటే ఆ పల్లెలో ఉండేటువంటి గోపికలందరూ కూడా పరమాత్మకు సంబంధించినటువంటి వేణుగానం ద్వారా వారి మనసులో వచ్చిన భావాల్ని చూసావా, మనం ఏ రోజు ఇంత సాహసం చేయలేదు. చదువురా విద్యాగంధం లేనటువంటి ఆటవిక స్త్రీ, పులింద స్త్రీ కూడా పరమాత్మ యొక్క చరణ కమలాల యొక్క పుప్పొడి తీసుకొని ఒంటికి రాసుకుంటున్నాయి. మనం ఎప్పుడన్నా చేశామా? మన జన్మలు వ్యర్థం కదా అని గోపికలు బాధపడుతున్నారు. రామకృష్ణుల్ని అందరూ కూడా స్తోత్రం చేస్తున్నారు. గోవర్ధన పర్వతం చుట్టుపక్కల ప్రాంతంలో పశువులు మేస్తుంటే పరమాత్మ అక్కడ విపరీతమైనటువంటి ఆనందంతో ముగ్ధ మనోహరంగా చేస్తున్నారు. ఇది గోపికా గీతములు అనేటువంటి ఘట్టం. ఇక పరమాత్మ రోజు నిత్యకృత్యం ఏంటంటే పొద్దున్నే లేవడం, పరమాత్మ కొమ్ము బూరలు అవి ఇక్కడ బొడ్లో దోపుకోవడం,
చరణాకోలు చేతిలో పట్టుకోవడం, నెత్తి మీద నెమలిపించము, చేతిలో పిల్లన గ్రోవి. ఇంటి ముందు పిల్లన గ్రోవి ఊదటం మొదలు పెడితే ప్రతి ఇంటిలో నుంచి కూడా పిల్లలందరూ కూడా వచ్చేవారు. అట్లా పరమాత్మ వెళ్ళేవారట. ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు ఇంకా పూర్తిగా తెల్లారకుందే పరమాత్మ బయలుదేరారు. తనకంటే తమ వయస్సు వాళ్ళు, తనకంటే చిన్న వయసు వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళారట. ఆ రోజు బలరాముణ్ణి ఈ సమయానికి తీసుకువెళ్ళలేదు. చెప్తున్నారు సుఖయోగిందుల వారు, నాయన హేమంత ఋతువు ప్రారంభమైంది, మార్గశిర మాసం ప్రారంభమైంది. గోపకన్యలందరూ కూడా కృష్ణ పరమాత్మ తమ భర్త కావాలని కన్యలు, వివాహం కాని కన్యలందరూ కూడా హవిష్యాన్నాన్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మాసవ్రతం చేస్తున్నారు. ఇదే మనం ధనుర్మాసం అని అంటుంటాం, పేరు మార్చేశాం. ఇది నిజంగా దీన్ని మార్గళి అంటారు. మార్గశిర మాసం, వసంత ఋతువు, హేమంత ఋతువులో మార్గశిర మాసానికి సంబంధించిన విషయం. ఇది కాత్యాయని వ్రతానికి సంబంధించిన పరమ పవిత్రమైనది. మన వాళ్ళు అన్ని గుర్తులు చెరిపేశారు. కాత్యాయని వ్రతం చేయాలట కన్యలు, వివాహం కాని కన్యలందరూ కూడా ఈ మాసమంతా కూడా చక్కటి కృష్ణ పరమాత్మ లాంటి అంటే అనుగ్రహ సంపన్నుడైనటువంటి వ్యక్తికి భర్త కావాలని. అట్లాగే ఈ నందగోకులంలో బృందావనంలో ఉండే ప్రతి కన్యామణి కూడా ఈ హవిష్యాన్నాన్ని మాత్రమే తినాలని సంకల్పించుకొని కాత్యాయని వ్రతాన్ని చేస్తున్నారు. వారి దినచర్య ఎట్లా ఉంటుందంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి వారి యొక్క కాలకృత్యాలు తీర్చుకొని ఒక ఇంటి ముందు నుంచి వెడుతూ ఇంకో ఇంట్లో ఉండేటువంటి కన్యామణిని పేరుతో పిలిచి ఇవే పాసురాలు మనం అంటామే, ఆ ఇంట్లో ఉండే కన్యామణిని పిలిచి యమునా నదికి వెళదాము, కాత్యాయని వ్రతం చేద్దామని పిలుస్తూ వెళుతూ ఉంటారట. ఇట్లా అందరూ సూర్యోదయానికంటే ముందే వెళ్ళిపోయి అక్కడ ఆ యమునా నదిలో స్నానం చేసి యమునా నది ఒడ్డున ఇసుకతో కాత్యాయని దేవి విగ్రహాన్ని తయారు చేసి అమ్మవారికి అక్కడే హవిష్యాన్నాన్ని వండి అక్కడే అమ్మవారికి నైవేద్యం పెట్టి ధూప గంధ పుష్పాలతో అర్చించి కొంచెము తెల్లవారే వరకు అక్కడ ఉండి ఆ తర్వాత ఇంటికి వస్తారు. ఇట్లాగే వాళ్ళు మాసవ్రతం ప్రారంభించారు. మాసవ్రతంలో చివరి రోజు పరమాత్మ వాళ్ళ యొక్క వ్రతంలో ఉండేటువంటి లోపాన్ని సరిదిద్ది వాళ్ళకి ఆ ఫలితం ఇవ్వాలని చెప్పి వచ్చారు. వీళ్ళు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఏమని? ఓ కాత్యాయని భగవతి నీకు మృక్యదము, మాకు కృష్ణుడు మగడుగా చేయుము అని తల్లిని ప్రార్థించారు. ఓ తల్లి, మాకు కృష్ణుడు చేతో విభుడైన వాడు, చెలువల మెల్లనేది వసంతములాడుదము, జాతర చేసేదము. ఒకవేళ కృష్ణ పరమాత్మే మాకు భర్త అయితే మేము మీకు వసంతోత్సవం చేస్తాము అని ఆ కాత్యాయని అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క మాసవ్రతం. ఇట్లా చేస్తూ ఉండగా పరీక్షిన్ మహారాజుతో సుఖయోగిందుల వారు చెప్తున్నారు, నాయన జాగ్రత్తగా వినాలి ఈ ఘట్టాన్ని. గోపకన్యలందరూ కూడా ఉదయమే లేచి, రోజు లేచినట్టే లేచారు. వారి యొక్క అందరూ ఒకళ్ళనొకళ్ళు పిలుచుకున్నారు. యమునా నది చేరగానే వారి వస్త్రాలన్నీ కూడా ఒడ్డున పెట్టి యమునా నదిలో స్నానానికి దిగారు. యథాప్రకారం ప్రతిరోజు చేస్తున్న పని అదే. అయితే ఇట్లా ఉంటూ ఉండగా కృష్ణ పరమాత్మ, యోగేశ్వరేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అప్పుడు స్వామికి 6 సంవత్సరాల వయసు. ఆ సమయంలో పరమాత్మ యోగేశ్వరుడు తనకంటే కొంచెం చిన్న వయసు వాళ్ళని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ కడిమి చెట్టు దగ్గర ఎక్కి కూర్చున్నారట. కడిమి చెట్టు ఎక్కి కూర్చొని గోపబాలుని కొంతమందిని చెట్టు ఎక్కించాడు, కొంతమందిని కింద ఉంచాడు. వాళ్ళతో హేళనగా మాట్లాడుతున్నారు. పరమాత్మ చూశారా, ఇక్కడ ఎవరో వస్త్రాలు పెట్టారు, ఈ వస్త్రాలు ఎవరివి అయ్యి ఉంటాయి అని అడిగారు. ఆ కొంటె పిల్లలు చిన్న పిల్లలు కదా, ఏదో మా ఇంటి పక్క అక్కది, ఆ ఇంటి పక్క అక్కది, ముందు ఇంటి అక్కది అని ఏదో చెప్పుకుంటూ వచ్చారు. సరే ఒక పని చెయ్యండి రా, ఇవన్నీ మొత్తం మూటగట్టండి అన్నారు పరమాత్మ. తనకంటే చిన్నవాళ్ళు కదా అసిస్టెంట్లు, చాలా జాగ్రత్తగా వెళ్ళాడు, స్ట్రాటజిక్గా వెళ్ళారు పరమాత్మ. ఆ చిన్నపిల్లలందరూ కృష్ణుడు ఏం చెప్తే చేస్తారు కదా, అంతా మూట కట్టారు. మూట కడితే చెట్టు కొమ్మ మీద తగిలించమన్నాడు. రాండిరా మీరు కూడా చెట్టు ఎక్కి కూర్చోండిరా అన్నారు. ఇక పరిహాస ప్రసంగం ప్రారంభించారు. అక్కడేమో వాళ్ళు నీళ్లల్లో పరిహాస ప్రసంగం చేసుకుంటూ వాళ్ళు స్నానం చేస్తున్నారు, ఇక్కడ ఈయన పరిహాస ప్రసంగం చేస్తున్నారు. ఇట్లా పరిహాస ప్రసంగం చేస్తున్నప్పుడు కొంచెం పెద్దగా నవ్వేట ఒక గోప బాలకుడు. ఈ విషయాన్ని నదిలో స్నానం చేస్తున్నటువంటి ఒకానొక గోప కన్యకామణి విన్నది. అయ్యయ్యో సిగ్గు వేస్తోందే, కృష్ణుడు వచ్చాడు, నల్లనయ్య వచ్చాడు, మగవాడు వచ్చాడు, ఏం చేయాలని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఆ నీళ్లలో ఇంకా లోతుగా దిగారట. ఎంతసేపటికి బయటికి రావటం లేదట. పరమాత్మ చూశారు, ఎంతవరకు వీళ్ళు బయటికి రారా అని చూశారు. అది మొదలే మార్గశిర మాసం.
చల్లగా ఉంది ప్రకృతి, ఐసులాగా నీరు తయారైంది. పరమాత్మను చూసి కొంచెం లోపలికి వెళుతున్నారు. మెడ వరకు వాళ్ళు నీళ్ళల్లో ఉండిపోయారట. చలికి తట్టుకోలేకపోతున్నారు. ముగ్ధ స్త్రీలు కదా, తట్టుకోలేని పరిస్థితిలో. అప్పుడు కృష్ణ పరమాత్మకి చేతులెత్తి నమస్కరించారు. స్వామి, నాయన, మేము ఏం పాపం ఎరగము, మమ్మల్ని అన్యాయం చెయ్యొద్దు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, అక్కడ నువ్వు చెట్టు మీద పెట్టావు వస్త్రాలు, అవి మాకు ఇప్పించి పుణ్యం కట్టుకో, మేము చలికి వణికిపోతున్నావు, దయ చూడవయ్యా, ఇంత దయలేని వాడివా నందమహారాజు కుమారా అని అడిగారు. అప్పుడు వెంటనే కృష్ణుడు అన్నట్ట, ఇదేం పద్ధతి కాదు, కావాలంటే వస్త్రాలు కింద పెడతాను, ఎవరి వస్త్రాలు వాళ్ళు ఒక్కరొక్కరుగా వచ్చి తీసుకొని వెళ్ళండి అన్నారు. అప్పుడు వాళ్ళు వెంటనే అన్నారు, శ్యామసుందర, మేము మీకు దాస్యం చేస్తామయ్యా, నీకు పుణ్యం ఉంటుంది, మా వస్త్రాలు మాకు ఇప్పించు. ఒకవేళ నువ్వు మేము చెప్పినట్టే కనుక చెయ్యకపోతే నందమహారాజుకు నీ మీద ఫిర్యాదు చేస్తాం, పితూరి చేస్తాం, నీకు శిక్ష పడేటట్లు చేస్తాం అంటే. అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నారు వాళ్ళతో, ఓ గోపికలారా, మీరు నిజంగా నా దాస్యం చేస్తారని అన్నారు కదా, మీరు నా దాస్యం చేయదలుచుకుంటే నేను చెప్పినట్టు వినాలి. ఇప్పుడే అన్నారుగా దాసులు అని, దాసులు యజమాని చెప్పిన మాట వినాలిగా. మీరు ఒక్కరొక్కరుగా కానీ సామూహికంగా కానీ వచ్చి వస్త్రాలు తీసుకెళ్ళండి అని అనేటప్పటికీ వాళ్ళు చాలా సిగ్గుతో శరీరాన్ని కప్పుకొని చాలా బాధపడ్డారు. అప్పుడు మళ్ళీ స్వామి మాట్లాడుతున్నారు, మీరు వ్రతము చేసేటప్పుడు పెద్ద దోషం చేశారు, మీ దోష పరిహారానికే నేను ఇక్కడికి వచ్చాను అన్నారు. ఎప్పుడూ కూడా వివస్త్రాలుగా స్నానము చేయకూడదు, సౌభాగ్య నాశనం అవుతుంది. వస్త్రము లేకుండా స్నానం అనేది పరిహార్యం, మహాపాపం కనుక ఇటువంటి పాపకార్యం చేయడం వల్ల, పాపకార్యం ఆచరించడం వల్ల వ్రతము యొక్క ఫలితం మీకు రాదు. వ్రతము ఇంత కష్టపడి ఉపవాస వ్రతం చేస్తూ చలిలో నిద్ర కాసి చాలా తాపం పొంది చేస్తున్నారే, ఏ కామన అయితే కోరికతో అయితే మీరు ఈ రకంగా చేస్తున్నారో మీరు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. మీకు ఒక సూచన మాత్రం చేస్తున్నా, మీ పాపం పోయేటట్టుగా మీరందరూ చేతులు పైకెత్తి జోడించి నమస్కరించుకుంటూ వచ్చి మీ వస్త్రాలు మీరు తీసుకోండి, సాష్టాంగ నమస్కారం చేయండి. దాసులు అన్నారు కదా, ఇది నేను చెప్తున్నానన్నారు. అప్పుడు పరమాత్మ ఎంత చెప్పినా కూడా వినకపోతే అప్పుడు తాము చేసిన తప్పుని, అంటే వ్రతంలో తాము చేసినటువంటి తప్పుని పరమాత్మ ప్రాయశ్చిత్త రూపకంగా పూర్తి చేయదలుచుకున్నారనే ఉద్దేశంతో ఒకరొకరు తలలు వంచుకొని వచ్చి వస్త్రాలు తీసుకున్నారట. అప్పుడు పరమాత్మ వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఇక్కడే పరీక్షణ్ మహారాజుకు ఆశ్చర్యం వేసింది, ఇదేమిటి స్వామి ఈ పని చేశారంటే. నాయన, అప్పుడు స్వామికి 6 సంవత్సరాల వయసు. వీళ్ళందరూ కూడా స్వామి కంటే పెద్దవాళ్లే, కన్యకామణులు వాళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ పరమాత్మ వాళ్ళ యొక్క హృదయాల్లో ఉండేటువంటి భావాన్ని గమనించారు. అప్పుడు చెప్తున్నారు, విషయభోగాల కంటే కూడా మానసికమైనటువంటి బుద్ధిని నా మీద నిలపండి, పాంచభౌతికమైనటువంటి విషయభోగాల మీద కాకుండా బుద్ధిని నా మీద నిలబెట్టండి. భగవంతుడికి బుద్ధే ప్రధానం, మనసు సమర్పణ చెయ్యండి, వెళ్ళండి అని అందరూ వస్త్రాలు మార్చుకున్న తర్వాత మీకందరికీ శుభం జరుగుతుంది. మీరు చేసినటువంటి మాసవ్రతానికి విషమ ఫలితం రాకుండా నేను కాపాడడానికి వచ్చాను, నేను అనుగ్రహిస్తున్నాను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి, త్వరలోనే మిమ్మల్ని అందరినీ కూడా నేను అనుగ్రహిస్తానని పరమాత్మ అక్కడి నుంచి జారుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళారు. సద్దన్నం తిని మళ్ళీ గోపబాలులతో తిరిగి వచ్చారు. ఎప్పుడైతే పరమాత్మ ఈ విధంగా కాత్యాయని వ్రత సందర్భంలో వాళ్ళందరికీ ఉపదేశించారో అది మొదలు పరమాత్మని ఇంట్లో చాలా పవిత్రమైనటువంటి మనస్సుతో గోపికలందరూ కూడా ఆరాధిస్తున్నారట. పరమాత్మ యొక్క ఆజ్ఞ వాళ్ళు పాలిస్తున్నారు. పరమాత్మ యొక్క పాదకమలాల్ని మనసుల్లో ధరిస్తూ పరమాత్మ కనపడకపోయినా సరే అతన్ని పరోక్షంగానైనా అతన్ని ఆరాధించాలని నిర్ణయించుకున్నారు. ఇట్లా చాలా ఇంతట్లో గ్రీష్మ ఋతువు వచ్చింది. పిల్లలందరూ కూడా బయలుదేరారు, ఆ అడవిలోకి వెళ్ళారు. ఆ రోజు పొరపాటున కొంతమంది చద్దులు తెచ్చుకోకపోయేటప్పటికీ లోపలి దాకా వెళ్ళారు. అడవి లోపలికి దాకా వెళితే అక్కడ గోపబాలురు అడిగారు, కృష్ణ, ఆకలి అవుతోందయ్యా, ఏదైనా ఆహారం కావాలి అని. అప్పుడు పరమాత్మ చెప్పారు, ఏం పర్వాలేదు, ఇక్కడ దగ్గరలో కొంతమంది వేద పురుషులు యజ్ఞం చేస్తున్నారు, ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళి బలరామకృష్ణులు వచ్చారు, వారికి ఆకలి అవుతోంది, ఆహారం అని అడగండి, మీకు ఇస్తారని. సరే, ఒక 4 వెళ్ళారు దూతలు ఇక్కడి నుంచి స్వామి దగ్గరికి, అక్కడికి వెళ్ళారు.
అక్కడ వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే నేరుగా యాగశాలలో ప్రవేశించి అయ్యా కృష్ణుడు బలరాముడు వచ్చాడు, చిన్నపిల్లలు ఎక్కాలు అప్పచెప్పినట్టు చెప్పారు వాళ్ళు. కృష్ణుడు వచ్చాడు, బలరాముడు వచ్చాడు, వాళ్ళిద్దరికి ఆకలి అవుతోంది, ఏదన్నా తీసుకురమ్మన్నారు అని, అంటే కండిషనల్గా చెప్పారు. వెంటనే అన్నం లేదు, సున్నం లేదు, వెళ్ళండి ఇక్కడి నుంచి అన్నారు. కనీసం గౌరవం కూడా ఇవ్వలేదట. మా పేర్లు చెప్పమంటే ఆయన పేర్లు చెప్పినా కూడా పట్టించుకోలేదట వాళ్ళు. సరే వాళ్ళు ఏడుస్తూ వచ్చారు. అసలే ఆకలి అవుతుంటే మమ్మల్ని ఇంత దూరం నడిపించారు కృష్ణ, ఏం చేయమంటారంటే మీరు ఏం చేశారా అంటే ఏం లేదు, వెళ్ళే యజ్ఞపురుషులు వేదవేత్తల్ని అడిగామంటే వాళ్ళని అడిగితే ఏమొస్తుందిరా, మీరు యాగశాలలో ముందుకు వెళ్ళొద్దు, వెనక వంటశాల ఉంటుంది, వంటశాలకు వెళ్ళి ఒక మాట చెప్పండి, కృష్ణుడు బలరాముడు వచ్చాడు అనండి చాలు, ఇంకా ఏమి మీరు చెప్పక్కర్లా అనేటప్పటికీ ఇదే రకంగా వాళ్ళు చెప్పారట. వాళ్ళు వెంటనే ఆ యజ్ఞపత్నులు, యజ్ఞం చేసేటువంటి ఋషీశ్వరులు, సోమయాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యలు సోమిదేవమ్మలందరూ కూడా పరమాత్మ వచ్చాడు అనేటువంటి ఒక మాట విని పెద్ద పెద్ద పదార్థాలు ఆ పెద్ద పెద్ద పళ్ళాలలో గంగాళాల్లో పదార్థమంతా విస్తరాకులతో సహా తీసుకొని పదండి వెళదామన్నారు. వచ్చేశారు. వచ్చేటప్పటికి పరమాత్మ ఎట్లా ఉన్నారట వర్ణిస్తున్నారు వ్యాస భగవానుడు. కృష్ణ పరమాత్మ ఒక చెలికాడు ఒక మిత్రుడి భుజం మీద చెయ్యి వేశాట. ఒక కుడికాలు ఎడంకాలు వైపు వంకరగా పెట్టారట. అది మనకి లీలాసుకుడు చెప్పినటువంటి తాండవ ముద్ర ఉన్నారట. ఒక చేతిలో మురళి ఉందట, ఇంకొక చెయ్యి మిత్రుడి యొక్క భుజం మీద చెయ్యి ఉందట. అట్లా చాలా అందంగా పరమాత్మ భువన మోహన నటవేషధారిలాగా ఉన్నారట. నీలమేఘ శరీరం, సుందర రూపం, పీతాంబరం ధరించి ఉన్నారు. ఒక చేత్తో మిత్రుడి భుజం మీద చెయ్యి పెట్టుకున్నారు, రెండవ చేతిలో కమలము మురళి రెండు పట్టుకున్నారట. రెండే చేతులు కదా స్వామికప్పుడు, కానీ 3 పనులు జరుగుతున్నాయి. వాళ్ళు దూరం నుంచి స్వామిని చూశారట. ఆ స్వామిని చూడడం అట్లాగే గిన్నెలు కింద పెట్టేసి పరమాత్మనే చూస్తూ ఆనంద పారవస్యంలో ఉండిపోయారు. ఏ పరమాత్మనైతే మానసికంగా రోజు వాళ్ళు నామరూపంలో అనుభవిస్తున్నారో ఆ పరమాత్మని ఎదురుగా సాక్షాత్కారంగా చూసేటప్పటికీ వాళ్ళల్లో ఉండేటువంటి నిష్కామ భక్తి, కోరిక లేకుండా కేవలము నిష్కామ భక్తితో ఉంది కదా, ఆ భక్తిని చూసి పరమాత్మ ఆనందపడిపోయారట. అయితే పరమాత్మ అన్నారట, ఏమిటి వచ్చారు, ఎందుకు వచ్చారని అడిగారట. ఎందుకు వచ్చారని అడిగితే, అదేమిటయ్యా నువ్వు వచ్చావని తెలిసింది, చూడ్డానికి వచ్చాము, పదార్థాలన్నీ తెచ్చాము, నీకు అమృతప్రాయమైనటువంటి ఆహారం వడ్డిద్దామని వచ్చాము, ఇంకా నివేదన కూడా కాకుండా మా భర్తలు పిల్లలు అత్తమామలు అడ్డుకుంటున్నా కూడా తోసివేసి వచ్చాము. ఇక్కడికి వస్తే తీరా ఎందుకు వచ్చారని అడుగుతావు, ఇది ఏమన్నా బాగుందా, నిన్ను చూసి తరించి ఇక్కడే శరీరాన్ని వదలడానికి మేము వచ్చాం అంటే పరమాత్మ అన్నారు, కుటుంబ గౌరవం చాలా ముఖ్యం, ప్రతివాడికి కూడా గృహస్థ ధర్మం అనేది చాలా గొప్పది. మీ భర్తలు వేదపురుషులు, జ్ఞాన సంపన్నులు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ శరీరాన్ని బాగా శుష్కింపజేసుకొని ఆత్మ సంబంధంతో మీరు ఆలోచిస్తున్నారు, కానీ అక్కడ దేహ సంబంధంతో ఆలోచిస్తున్నారు. ఆత్మ సంబంధంతో ఆలోచించండి. మీరు ఇంకా నిష్కామ భక్తిని పెంచండి. మీ భర్తకి కుటుంబాలకి సేవ చేస్తూ, అతిథి అభ్యాగతులను సేవ చేస్తూ నా భక్తులుగా మిగలండి. ఎదురుగా నేరుగా ఉన్నంత మాత్రమే నా యొక్క అనుగ్రహం ఉంటుందనేటువంటి ఆ భ్రమలో ఉండద్దు. ఆ భ్రమని వదిలిపెట్టండి. కర్మ ప్రధానం. ప్రతివాడు కూడా చేయవలసినటువంటి కర్మని వదిలిపెట్టి ఇంకా వేరే కార్యక్రమాలు చేయొద్దు. కనుక మీరు పవిత్రమైనటువంటి వేదవేత్తల యొక్క భార్యలుగా రావడం మీ పూర్వజన్మ సుకృతం. దేవతలు కూడా మీ భర్తల్ని గౌరవిస్తారు. స్వర్గానికి చేయి పట్టుకొని ఆహ్వానించేటువంటి ఆ వేదవేత్తల యొక్క భార్యలు మీరు. ఓ విప్రపత్నులారా, మిమ్మల్ని దేవతలు కూడా గౌరవిస్తారు. పతివ్రతా స్త్రీల కింద మీరు లెక్క. నా భక్తుల యొక్క సుఖం కోసం నేను సర్వకాల సర్వావస్థల్లో మానసికంగా ఆలోచిస్తూ ఉంటాను. మనస్సంగమే ప్రధానం, శారీరక సంఘం కాదు. కృష్ణ పరమాత్మ తత్వం అండి ఇది తెలియక మన వాళ్ళు వేరే భావాలు చేస్తున్నారు. మనస్సంగం కలిగి ఉండాలట పరమాత్మతో. మనస్సంగము అంటే మానసికమైనటువంటి బాంధవ్యం పరమాత్మతో పెనవేసుకోవాలి. సర్వకాల సర్వావస్థల్లో మనస్సంగంతో ఉండి నా మీదే మనసు నిలుపుకొని త్వరలోనే మీరు ముక్తిని పొందుతారు. కనుక అంతవరకు మీరు మీ గృహస్థ ధర్మంలో మీ ధర్మాన్ని, మీ యొక్క స్వధర్మాన్ని మీరు ఆచరించండి అని చెబితే వాళ్ళు పాపం బాగా పెద్ద పెట్టున ఏడ్చారట. చిన్నపిల్లలు ఏడ్చినట్టుగా ఏడ్చారట. అంటే ఆ అనుగ్రహం ఇవ్వడానికే పిలిచానని చెప్పి, ఇప్పుడు మీరు తన్మయత్వంలో ఉన్నారు, మీకు శుభమవుతుందని చెప్పి పరమాత్మ చెప్తే పరమాత్మ ఆజ్ఞని పాటించడానికి వాళ్ళు తిరిగి ఇళ్లకు వెళ్ళారట. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు ఇటు వచ్చారో అక్కడ ఉండేటువంటి ఋషీశ్వరులు అనుకున్నారట,
మన దురదృష్టం రా నాయన, సాక్షాత్తు పరబ్రహ్మైన కృష్ణ పరమాత్మ వచ్చి మన అరణ్యానికి మన సమీపంలో కనుచూపు దూరంలో ఉంటే మనం వెళ్ళలేకపోతున్నామే. మనం ఎంతసేపటికి యజ్ఞమని మడని తడని గడని ఇదే చేస్తున్నాము. ఏదో చనిపోయిన తర్వాత స్వర్గ సుఖాల కోసం చూస్తున్నామే. ఆ భువన సుందరమూర్తి యొక్క దర్శనము మనకు అవుతున్నా మనం వెళ్ళటం లేదన్నాడు. అంటే ఇంకొక వేద పండితుడు అన్నట్ట, మనం ఎందుకు నిజంగా వెళ్ళటం లేదంటే కంసుడికి భయపడి. కృష్ణుడి దగ్గరికి వెళ్ళారని చెప్తే వాళ్ళని హిట్ లిస్ట్లో పెడతాడు కంసుడు, కనుక అందుకని వెళ్ళారట. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, జపహోమ అధ్యయనంబులు తపములు వ్రతములు లేని తరుణులు హరి సత్కృపబడిసిరి, అన్ని కలిగి చపలత పొందితే మీ భక్తి. మనకి భక్తి లేదు, కర్మ మీదే మనకు బుద్ధి ఉంది. వాళ్ళు ఏమీ లేదు, పొద్దున్న లేస్తే ఏమీ లేదు, స్నానం చేయడం, ఇళ్లల్లో సేవ చేయడం, యజ్ఞపురుషుడికి ఇంత హవిస్సు తయారు చేసి పెట్టడం. కానీ సర్వకాల సర్వావస్థల్లో పరమాత్మకి సమీపంగా ఉంటున్నారు, పరమాత్మని తలుచుకుంటున్నారు. కనుక వాళ్ళు ధన్యులు. వాళ్ళకి మొక్కాలి అనుకున్నారట. వెళ్ళేటప్పుడు అడ్డుకొని చంపేస్తాం, పొడి చేస్తాం, మళ్ళీ లోపలికి రావద్దు, నీ మొహమే చూపించద్దు అన్నవాళ్ళు వాళ్ళు వస్తుంటే స్వాగతాలు చెప్పారట. అదృష్టవంతులు మీరంతా, ధన్యులు ధన్యులు, లోపలికి రండి లోపలికి రన్నారట. అంటే కృష్ణ ప్రభావం ఇట్లా ఉంటుంది. ఆ రకంగా పరమాత్మ జీవులందరినీ కూడా మోహిస్తున్నారు. ధర్మము ప్రధానము, కర్మటులైన వాళ్ళు ధర్మం ప్రధానం అన్నారు. కృష్ణ పరమాత్మ పశువుల్ని వేపుకొని సాయంత్రం పూట గోధూళి సమయంలో తిరిగి ఇంటికి వచ్చారట. ఇంటికి వస్తే నందమహారాజు ఇంటి ముందు పెద్ద సమావేశం జరుగుతోంది, సర్వసభ్య సమావేశం జరుగుతోంది. అంటే నందమహారాజు ఏ సమస్య వచ్చినా కూడా కుల పెద్దలందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేస్తాడు. ఆ సమావేశం ఏర్పాటు చేస్తే కృష్ణుడు బలరాముడితో సహా వచ్చేటప్పటికి ఇంటి ముందు ఏం జరిగిందంటే కొన్ని బస్తాల ధాన్యం, ఆ తర్వాత పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట చెరుకు అంతా ఉంది. బియ్యము పెద్ద పెద్ద బండ్లల్లో వచ్చి పెట్టున్నాయి. ఏమిటంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఇంద్రయాగం చేస్తారు. వర్షాకాలం రావాలని, వేసవి చివరిలో సకాలంలో వర్షాలు పడాలని ఇంద్రయాగం చేస్తారు. ఆ ఇంద్రయాగం చేయడానికి చెప్పి ఆ కుటుంబాలు, యాదవ కుటుంబాలన్నీ కూడా యజ్ఞ పరికరాలన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టారు. కృష్ణ పరమాత్మ వచ్చారు, నందమహారాజు ఒళ్ళో కూర్చున్నారట. అమాంతం వచ్చేసి ఒళ్ళో కూర్చున్నారు. 6 ఏళ్ల పిల్లవాడే కదా. వచ్చి కూర్చొని, తండ్రి ఏమిటిదంతా, ఏం జరుగుతోంది, నేను తెలుసుకోవచ్చు అనుకుంటే మీరు నాకు చెప్పండి అన్నారట. అంటే ఏం లేదు నాయనా కృష్ణ, నువ్వు అడగడం చాలా సంతోషం. భగవంతుడైనటువంటి ఇంద్రుడు మేఘానికి అధిపతి, మేఘాధిపతి, ఆయన పర్జన్యాధిపతి, ఆత్మస్వరూపుడైనటువంటి మేఘానికి ఆత్మస్వరూపుడైనటువంటి ఇంద్రుడిని మనం పూజించాలి యజ్ఞం చేసి. ఆ యజ్ఞం చేసి ఇంద్రుడిని తృప్తిపరిస్తే యజ్ఞం ఫలితంగా ఇంద్రుడు తృప్తిపడి మనకి వర్షాన్ని ఇస్తాడు. ఈ వర్షం రావడం వల్ల చెరువులు నిండుతాయి, పంటలు పండుతాయి, పశువులకి మేత వస్తుంది. కనుక జీవులందరికీ కూడా ఇది కారణమవుతుందంటే కృష్ణ పరమాత్మ నవ్వారట. అంటే ఏమిటి, మనం యజ్ఞం చేయకపోతే ఇంద్రుడికి కోపం వస్తుందా అంటే భగవంతుడికి కోపం వచ్చే పరిస్థితి ఉందా అని, ఇంద్రుడికి కోపం రావడం ఏమిటి అని పరమాత్మ ఒక మాట కర్మ సిద్ధాంతం చెప్తున్నారు. కర్మమున పుట్టు జంతువులు కర్మమున వృద్ధి పొందుదు, కర్మమునం చెడును, కర్మమే జనులకు దేవత. మన డ్యూటీయే మనకి, డ్యూటీ ఈజ్ గాడ్ అంటారు చూసారా, ఇది ఇక్కడ ఉంది మూలం. కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖదుఖములకు కారణమధిప. కొన్ని మతాల్లో మేము పూజ చేయడానికి ఈ టైంలో మాకు పర్మిషన్ ఇవ్వాలి, ఆ సమయంలో పర్మిషన్ ఇవ్వాలి అని అర్జీలు పెడుతూ ఉంటారు. భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు భగవంతుడు సేవ చేయడం అంటే మన విధి నిర్వహణే భగవంతుడు. మనం కార్తీక వ్రతం చేస్తాం, లేదా శ్రావణ శుక్రవారాలు, శ్రావణ సోమవారాలు చేస్తాం. ఎప్పుడు కూడా ఎక్కడ పర్మిషన్లకు మనకి ఎక్కడ దొరకవు. మనం ఉన్న కాలంలోనే, మన కర్తవ్యంలోనే, మన జీవితంలోనే మన కర్మ సాధన ఉంది. కర్మమే సుఖదుఖములకు కారణమధిప. కనుక కర్మమే జనులకు దేవత. మనం చేస్తున్నటువంటి మన కర్మనే మనకి భగవద్ ఆరాధన కింద లెక్క. కర్మమే సుఖదుఖములకు కారణం కనుక అని కర్మములకు తగు ఫలములు కర్మములకు ఇడంగా రాజు కానీ, మనం చేసినటువంటి పనులకు ఫలితాన్ని ఇవ్వడానికి ఆయన రాజే కానీ ఆయన దగ్గర ప్రత్యేకంగా ఉన్నదేమీ లేదు. కనుక కర్మహీనుడు రాజు కాడు. కర్మహీనుడైన వాడిని రాజుగా ఎప్పుడూ అనకూడదు. మనం చేసే పుణ్యాన్ని మనకిచ్చేవాడు గొప్పవాడు ఎట్లా అవుతాడు?
కనుక ఇంద్రుడు దేవుడుగా అనుకోవద్దు, ఇంద్రుడే మనకి వర్షాన్ని కురిపిస్తాడు అనుకోవద్దు. మన ధర్మాన్ని మనం సక్రమంగా నిర్వహించి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కనుక మన స్వధర్మాన్ని మనం నిర్వహించినట్లయితే ఈ కర్మకి భగవంతుడు ప్రసన్నమయ్యి భగవంతుడు మనకి సస్యాన్ని కురిపిస్తాడు, వర్షాన్ని కురిపిస్తాడు, సస్యాన్ని ఇస్తాడు, ప్రజలందరికీ కూడా ఉంటారు. కనుక చేసిన కర్మల వల్లనే ఈశ్వరుడు తృప్తి పొందుతాడు. కనుక ఈశ్వరారాధన చేయటం అంటే కర్మల్ని సక్రమంగా నిర్వహించటమే. కర్మ నిర్వహణే ఈశ్వర నిర్వహణ. కనుక ఈశ్వర నిర్వహణ వేరే లేదు. కనుక ప్రతి వాళ్ళు కూడా పూర్వజన్మ సంస్కారంతో కర్మబద్ధులై వాళ్ళు చేయవలసిన పనులన్నీ పనిచేస్తారు. కనుక ఇక్కడ దేవత కర్మమే దైవము, కర్మయేవ దైవం. కనుక ఈ జీవులందరూ కూడా కర్మనే పూజించాలి. ప్రతివాడు కూడా వాడి విధి నిర్వహణలోనే భగవంతుణ్ణి చూడాలి తప్పించి ఇంకా ఏమీ లేదు అని కృష్ణ పరమాత్మ ఉపదేశం చేస్తున్నారండి. అంటే యజ్ఞయాగాదులు చేయొద్దని చెప్పడం లేదు. ఇక్కడ భాగవతంలో కొన్ని సందర్భాల్లో అతిగా ఆలోచించే ప్రమాదం ఉంది, అతికి వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ నిర్వహణ చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే పతివ్రతా స్త్రీ ఏ విధంగా కుటుంబాన్ని భర్తని అనురాగంగా ఉంటూ వాళ్ళతోనే ఉంటూ జారస్త్రీగా కాకుండా ఉంటుందో అట్లాగే ప్రతివాడు కూడా వాడి యొక్క స్వధర్మాన్ని ఆచరిస్తూ పరధర్మాన్ని గౌరవించాలి, కానీ స్వధర్మాన్ని మాత్రమే ఆచరించాలి. ఇట్లా ఉంటేనే క్షేమం. స్వవృత్తి వలననే వర్ణాశ్రమ ధర్మాలు నిలబడతాయి. బ్రాహ్మణుడు వేదాధ్యయనం చేయాలి, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. ఇతర వృత్తుల వారు క్షత్రియుడైన వాడు ప్రజల్ని సుఖంగా క్షేమంగా కాపాడాలి, ప్రజలకి ప్రమాదం లేకుండా ఉండాలి. వైశ్యుడైనటువంటి వాడు వృత్తుల వారిని ప్రోత్సహించి ఆయా వృత్తులు చేసేవారిని బలపరచాలి. ఆ తర్వాత వ్యవసాయానికి అనుకూలంగా పెట్టుబడులు ఇవ్వాలట, అప్పులు ఇవ్వాలట. వైశ్య వృత్తిలో ఉన్నవాడు అప్పులు ఇచ్చి వ్యవసాయం వృద్ధి చేయాలట. కృషి వాణిజ్యం అనేటువంటివి చేయాలి. కనుక వ్యవసాయము, వ్యాపారము, గోరక్షణ ఇవన్నీ కూడా వైశ్యుల యొక్క అధీనంలో ఉండవలసినది. కనుక ఇవి ఎవరి వర్ణాల వారు చేయవలసిన పరిస్థితి చేస్తే స్వధర్మ రక్షణ చేయడం వల్ల సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అని నందమహారాజుతో చెప్తున్నారు. తండ్రి, సత్వరజస్తమో గుణాలతో ఈ జగత్తంతా కూడా నిర్వహించబడుతోంది. కనుక రజోగుణంలో విశ్వం పుట్టింది. ఈ రజోగుణం ప్రేరణ వల్లనే మేఘం పుడుతోంది. రజోగుణం వల్లనే మేఘం పుడుతోంది, దానివల్లనే వర్షం వస్తోంది. గ్రామాలన్నీ సస్యాలతో నిండుతున్నాయి, వనాలు పర్వతాలు అన్నీ కూడా ఉంటున్నాయి. కనుక మీరు ఏమీ అనుకోకపోతే ఇంద్రయాగం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ మొత్తం ఉపకరణాలన్నీ కూడా మీరు కేవలము జీవకారుణ్యం కోసం ఉపయోగించండి. ఈ ఇంద్రయాగం కోసం మీరు తయారు చేసినటువంటి సామగ్రి అంతా కూడా గోవులకి, బ్రాహ్మణులకి, గోవర్ధన పూజకి ఉపయోగించండి. కనుక ప్రకృతి ఆరాధన చేయండి. ఇప్పుడు మన కార్తీక మాసం అంతా అంతే ప్రకృతి ఆరాధనే. అందుకనే గోవర్ధన పూజ, గోవర్ధన పరిక్రమ చేస్తారు బృందావనంలో ఈ సమయంలో. కనుక ఈ ఇంద్రయాగం కోసం ఏ వస్తువులైతే మీరు సిద్ధం చేసుకున్నారో దాంతో గోవుల్ని పూజించండి, గోవులకి దాణా వేయండి, బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి ఉపకరణాలు ఇవ్వండి, గోవర్ధన పర్వతాన్ని పూజ చేయండి. అది యజ్ఞం చేసినట్టు లెక్క. కనుక స్వధర్మనిష్ఠులై మీరందరూ కూడా గోవర్ధన పూజ చేయండి. ఇంతేకాకుండా మన బృందావన పరిసర గ్రామాల్లో ఉండేటువంటి అందరినీ కూడా పిలిచి, అన్ని వర్ణాల వారిని పిలిచి రకరకాలైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేయండి, పాయసాన్ని తయారు చేయండి, పప్పు రాసులు వేయండి, చక్కటి వంటకాలు సిద్ధం చేయండి, పాయసాలు తయారు చేయండి, అప్పాలు తయారు చేయండి, చక్కిలాలు తయారు చేయండి. అనేక పదార్థాలు చేసి బ్రాహ్మణులకి నెయ్యి తర్వాత సమిధలు ఇచ్చి యజ్ఞం చేయమనండి మన అందరి క్షేమం కోసం. ఆ వారు మంత్రపూర్వకంగా యజ్ఞం చేస్తే ఆ తర్వాత మనం చేసే అన్నదానం వల్ల చక్కటి సస్యము వృద్ధి అవుతుంది, వర్షం పడుతుంది. గోవర్ధన పర్వతాన్ని పూజించండి. ఎందుకంటే గోవర్ధన పర్వతం ఇక్కడ ఉండటం వల్లనే పశువులు మేతలు మేస్తున్నాయి, మనము చక్కటి ఫలాలు తింటున్నాము, వంట చేరుకుని తెచ్చుకుంటున్నాము, మన పశువులన్నీ కడుపు నిండా మేతమేసి వస్తున్నాయంటే దానికి కారణం గోవర్ధన పర్వతం. కనుక గోవర్ధన పర్వతాన్ని పూజించండి. అందరూ ఆలోచించారు. వెంటనే ఏం చేద్దామంటే రేపటి రోజునే చేయమన్నారు. నందమహారాజు పిల్లవాడు చెప్పిన మాట బాలాదపి సుభాషితం, చిన్నపిల్లవాడు చెప్పిన మంచి మాట చెప్పాడు కదా అని అనుకున్నట్ట. వెంటనే చాటింపు వేశాడు. రేపటి రోజున గోవర్ధన పర్వతం దగ్గర అందరూ హాజరు కావాలి, ఉదయానికల్లా వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి పదార్థాలన్నీ కూడా తీసుకురావాలి. అంటే వంటకి సంబంధించిన పదార్థాలు, వండి కాదు,
వనభోజనాలు అంటే వంట చేసి తీసుకెళ్ళటం కాదు, ఏదో క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చి మనం అడవిలో కూర్చొని పేకాడుకొని భోజనాలు చేస్తున్నారు. వనభోజనాలు అంటే ఇవి. వనభోజనాలు అంటే ఇప్పుడు కుల భోజనాలుగా అవుతున్నాయి. వనభోజనం అంటే వనాల్లో తయారు చేసే అయ్యేటువంటి వస్తువుల్ని తీసుకొని అందరూ సామూహికంగా భగవన్ నామ సంకీర్తన చేసి ఉదయం అంతా కూడా సాలగ్రామార్చన చేసి శివార్చన చేసి భజన చేసి అందరూ ఆనందంగా గడుస్తూ ఆ దేవతా వృక్షాల సమీపంలో చేసుకోవాలి. అట్లా ఇది గోవర్ధన పర్వతం దగ్గర చేసుకుంది వీళ్ళు వనభోజనాలే. యథార్థంగా ఏం చెయ్యాలి అన్నారట కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అన్నాన్ని రాశిగా పొయ్యండి, పదార్థాలన్నీ తయారు చేయండి, చక్కటి మధురమైన పదార్థాలు ఉండాలి, చక్కటి వస్త్రాలు తీసుకురండి, పేదలకు వస్త్రాలు పంచిపెట్టండి, అట్లా పర్వతాన్ని పూజించండి అన్నారు. అందులో ఒక వ్యక్తి లేచి అడిగాట, పర్వతం తింటుందా అని. ఎందుకు తినదు, మీరు పెడితే తింటుందన్నట్ట. పరీక్షగా అడిగాడు. ఎందుకంటే మన వాళ్ళు తార్కికులు కొంతమంది ఉంటారు కదా, ఏది నమ్మని వాళ్ళు. ఏది నమ్మని వాళ్ళే మన మతంలో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా నమ్మేవాళ్ళు వేరే చోట ఉంటారు. మన దగ్గర అన్ని రుజువులు ఉన్నప్పటికీ కూడా ఎవడు నమ్మడు. అదెట్టా జరుగుతుంది అంటాడు. ఇక మొదలు పెడతారు, నాగుల చవితి నుంచి మొదలు, దీపావళి నుంచి మొదలవుతుంది. దీపావళి నుంచి అన్నీ మొదలైతే కాలుష్యాలన్నీ అప్పుడే గుర్తొస్తాయి వాళ్ళకి. గోవర్ధన పూజ గురించి వీళ్ళు అడిగితే అప్పుడు స్వామి అన్నారట, ఏమీ లేదు, మీరు రేపు పొద్దున చూస్తారు కదా అని. అందరితో పాటు స్వామి కూడా బయలుదేరారట. మర్నాడు అక్కడే వంటలు చేశారు. గోవర్ధన పర్వతం దగ్గర కింద పర్వతం పాదం దగ్గర తయారు చేశారు. గోవర్ధన పర్వతాన్ని చుట్టూ కూడా అలంకరించారు. అందరూ కూడా ప్రదక్షిణం చేయమన్నారు, వంటలు చేసేవాళ్ళు చేయమన్నారు, భజన చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు. యాదవుల యొక్క గొప్పతనం ఏంటంటే ఏ సందర్భానికి తగిన పాటల్ని ఆ సందర్భంలో వాళ్ళు రాసేస్తారు. మౌఖికంగా పాటలు తయారు చేసి పాడతారు. పశువులను మేపుతూ కూడా పాటలు పాడతారు. చక్కటి సాహిత్యం వాళ్ళ దగ్గర ఉంటుంది. అటువంటిది వాళ్ళందరూ కూడా గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణ చేయమంటే మన వాళ్ళు గిరి ప్రదక్షిణ అని చెప్పి ఇప్పుడు ఊర్లో ఎక్కడ గుట్ట ఉంటే ఆ గుట్ట చుట్టూ తిరుగుతున్నారు. కానీ యథార్థంగా గిరి ప్రదక్షిణ అంటే గోవర్ధన పర్వత ప్రదక్షిణే. గోవర్ధన పర్వతానికి అంగప్రదక్షిణం చేసేవాళ్ళు ఉన్నారు. బృందావనం చూస్తే అర్థమవుతుందండి అసలు భక్తి అంటే ఏమిటో. దేవభూమి ఆ బృందావన ప్రాంతంలో చూస్తే అర్థమవుతుంది. పొర్లుదండాలు పెడతారు. గోవర్ధన పర్వతానికి మొత్తం కూడా పొర్లుదండాలు పెడతారు. అడుగడుగులో అడుగు వేసుకుంటూ వస్తారు. ఇది కేవలం పర్వతం దాకా పాదయాత్ర కాదు, వాళ్ళ గ్రామం నుంచి పాదయాత్ర చేస్తారు. వాళ్ళ గ్రామం నుంచి నడుచుకుంటూ వచ్చి ఆ బృందావనం దగ్గర ప్రదక్షిణం చేస్తారు గోవర్ధన పర్వతానికి. ఇట్లా గోవర్ధన పర్వతానికి పూజ చేశారట, అన్నరాసులు పెట్టారట. అప్పుడు అడిగారట, ఇప్పుడు మరి గోవర్ధన పర్వతం భోజనం చేయాలి కదా అని. పరమాత్మ 2 అడుగులు వెనక్కేసి తనలో నుంచి ఒక రూపాన్ని ఆవాహన చేసి ఆ గోవర్ధన రూపంలో తాను ఉండిపోయాట. అప్పుడు వెంటనే వీళ్ళు అన్నరాసులు పెట్టేటప్పటికీ స్వామి దాన్ని ఆహరించారట. ఓహో, గోవర్ధన పర్వతం తిన్నది, మన అదృష్టం, మన యజ్ఞం సఫలమైందని అందరూ కూడా చప్పట్లు కొట్టారట. అట్లా గోవర్ధన పర్వతాన్ని పూజించి అందరూ కూడా చక్కటి ఉత్సవం చేసుకున్నారు. మొత్తము బృందావనం అంతా కూడా ఆ రోజు ఆనంద పారవస్యంలో ఉండిపోయింది. ఇట్లా ఉంటూ ఉండగా ఇంద్రుడికి కోపం వచ్చింది. ఏదో కృష్ణుడు భూమిని ఉద్ధరిస్తాడు అనుకుంటే ఈయన నా నోరు కొడుతున్నాడు, నాకు ఈరోజు యాగం లేకుండా చేశాడు, రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదం వచ్చే పరిస్థితుందని నా తడాకా ఏంటో చూపించాలనుకున్నాడు. బృందావన పరిసర ప్రాంతమంతా కూడా సంవర్తక మేఘాన్ని పిలిచాడు. సంవర్తక మేఘాన్ని పిలిచి, నువ్వు విజృంభించు, నేను వెనక ఐరావతంతో వస్తాను, నేను వచ్చే వరకు భయంకరమైన వర్షం రాత్రింబగళ్ళు కురవాలి, రాళ్ళు కురిసినంత వర్షం కురవాలన్నారు. సరే, సంవర్తక మేఘం పూర్తిగా వర్షాన్ని కురిపిస్తోంది. ఆత్మజ్ఞానం లేనివాడు చేసే ప్రమాదాలు ఇట్లాగే ఉంటాయని వ్యాసభగవానుడు చెప్తున్నాడు ఇక్కడ. మేఘాలు ఆజ్ఞాపించేటప్పటికీ ధారాపాతంగా వర్షం కురిస్తే పెద్ద పెద్ద గర్జనలతో, రాళ్ళు కురిసినంత పెద్దగా మెరుపు తీగలతో, మేఘగర్జనలతో ఇసుక మీద పడితే ఇసుక రాసులు పడితే శరీరం ఎట్లా దెబ్బతింటుందో అట్లా వర్షం కురిసిందట. వర్షం కురిస్తే మొత్తం పల్లెంతా కూడా జలంతో నిండిపోయిందట. అప్పుడు అందరూ కూడా బాధపడుతున్నారు. అక్కడ వానదోగి వ్రజమాకులమయ్య గదయ్య కృష్ణ, నీవెక్కడ నుంటివి, ఇంత తడవేల వహించితివి, నీ పదాబ్జములు దిక్కులనున్న గోపకులు దీనతనంద భయాపహారి అయి గ్రక్కున రావే, ఇట్లని కారుణికొత్తమ నీకు పాడియే. ఇంత ప్రమాదం జరుగుతుంటే ఊరుకొని మౌనంగా ఉన్నావు, నీకు ఏదేమన్నా మంచిదేనా అని ప్రశ్నించారండి వాళ్ళ హక్కుదారులు. వాళ్ళు యాదవులందరూ కూడా కృష్ణ పరమాత్మ డిమాండ్ చేస్తున్నారు. ఏమని, ఇంత పెద్ద వర్షం పడుతుంటే ఎక్కడున్నావయ్యా నువ్వు, వడకళ్ళ వాన పడుతోంది, బాధపడుతోంది, ఏమిటి పరిస్థితి? ఇదంతా ఇంద్రుడు చూసి ఆశ్చర్యపడ్డాట, ఆనందపడుతున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దామని.
ఇప్పుడైనా కనీసం నా యాగం చేయబోతారా అనుకున్నారు. అప్పుడు అందులో కొంతమంది యాదవులు అన్నారట, మేము చెప్తే ఒక చిన్నపిల్లవాడి మాట విని ఇంద్రయాగం మానేశారు, ఇంద్రుడికి కోపం వచ్చింది, ఇంద్రుడు ఇంత పని చేశాడు అన్నట్ట. అప్పుడు వెంటనే పరమాత్మ అన్నారట, ఏం పర్వాలేదు, మీరందరూ మీ ఇళ్లల్లో ఉండేటువంటి పశువుల్ని, ప్రధానమైనటువంటి వస్తువులన్నీ చంకన పెట్టుకొని, నెత్తిన పెట్టుకొని, పసిపిల్లల్ని ఎత్తుకొని, పశువులకు ప్రమాదం లేకుండా, బ్రాహ్మణులకు ప్రమాదం లేకుండా అందరూ బయలుదేరండి అని వెళ్ళి ఆ గోవర్ధన పర్వతాన్ని తన ఎడమ చేతి చిటికెన వేలుతో ఆ పర్వతాన్ని ఉద్ధరించారట. పర్వతాన్ని ఉద్ధరించి పరమాత్మ అట్లా పట్టుకున్నారట. పట్టుకొని నిలువుగా కూడా నిలబడలేదట, కాలు వంకర చేసి నిలబడ్డారట. ఇట్లా నిలబడితే కొంతమంది భయపడ్డారట. ఏదో పిల్లవాడు ఎత్తాడు అనుకున్నాం, కానీ చిటుక్కున మళ్ళీ దాని కింద పడితే కష్టమని. అప్పుడు చెప్పాట, ఈ పర్వతం కింద ఎవరికి ఏ దిక్కులో కావాలి, వాస్తు పట్టింపు ఉన్నవాళ్ళు వాస్తు ప్రకారం ఆ దిక్కులో ఉండండి, మొత్తము పశువులతో సహా ఉండండి, నందగోకులం బృందావనం మొత్తం ఖాళీ కావాలి, అందరూ కూడా గోవర్ధన పర్వతాన్ని కిందికి రావాలి అనేటప్పటికీ కొంతమంది భయపడుతుంటే ఆయన చెప్తున్నాడు, కిరియై ధర ఎత్తిన హరి. ఈ ఎత్తేటప్పటికీ వాళ్ళు భయపడుతుంటే స్వామి చెప్తున్నాడు, మీరేం భయపడద్దు, మీకు ఎటువంటి ప్రమాదం లేదు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా చాలండోయని దీని క్రింద నిలువన్ శంకింపగా రాదు. ఈ శైలాంబోనిధి జంతు సంయుత ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు. ఇంతకంటే ఇంకా ఎక్కువ వర్షం వచ్చినా, సమస్తమైన జీవరాశులు వచ్చి ఆ గోవర్ధన పర్వతం మీద నిలబడి బరువును పెంచినా నా కేలు అల్లాడదు, నా వేలు కనీసం చిటికెన వేలు కదలను కూడా కాలదు. కేలు అల్లాడదు బంధులార నిలుడీ క్రింద ప్రమోదంబునన్. దీని కిందకు వచ్చి సుఖంగా ఉండండి అని చెప్పేటప్పటికీ చలిగాలి, తీవ్రమైన వర్షము, వణికిపోతూ ఆ పరమాత్మ ఇచ్చినటువంటి రక్షణని వాళ్ళు రక్షణలో పొందారట. పరమాత్మ చెప్పారట, హాయిగా వండుకొని తినండి పర్వతం కింద, ఏం పర్వాలేదన్నారు. అందరూ కూడా వంటలు మొదలుపెట్టారు, అక్కడే వండుకుంటున్నారు. 7 రోజులు రాత్రింబగళ్ళు వర్షం కురిసినప్పటికి కూడా ఏ జీవి కూడా తడవలేదట. పరమాత్మ అట్లాగే వేలుతో, ఎడమ చేతి చిటికిన వేలుతో ఉన్నారట. ఇక వర్షం వచ్చి చివరికి సంవర్తక మేధం నో స్టాక్ బోర్డు పెట్టేసింది. అయ్యా మా వల్ల కాదు, ఇంకా నా దగ్గర చుక్క నీరు కూడా లేదంటే అప్పుడు ఇంద్రుడు పరాభవం పొందినట్టుగా బాధపడ్డట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితః. బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేద్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.